దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి. దేహధారి ఈ దేహంలో బాల్యం నుండి యవ్వనానికి, దాని నుండి ముసలితనానికి క్రమంగా పెరుగుతున్నట్లుగానే మరణము తర్వాత వేరొక దేహంలోకి వెళతాడు. ఇటువంటి మార్పుచే ధీరుడు మోహం చెందడు. భాష్యము: ప్రతి జీవుడు వ్యక్తిగత ఆత్మయై నందున ప్రతి క్షణం తన దేహాన్ని మారుస్తూ ఒకప్పుడు బాలునిగా, మరొకప్పుడు యవ్వనవంతునిగా, ఇంకొకప్పుడు ముసలివానిగా కనబడుతూ ఉంటాడు. అయినా అదే ఆత్మ కొనసాగుతూ ఎటువంటి మార్పు లేకుండా ఉంటుంది. మరణం తర్వాత ఈ వ్యక్తిగత ఆత్మ చివరకు దేహాన్ని విడిచి వేరొక దేహంలోకి వెళుతుంది. తరువాతి జన్మలో భౌతికమే గాని ఆధ్యాత్మికమే గాని వేరొక దేహాన్ని పొందడము నిశ్చయము. కనుక ఎవరి పట్లనైతే తాను మిక్కిలి వ్యాకుల పడుతున్నాడో అటువంటి భీష్ముని కొరకు గాని ద్రోణుని కొరకు గాని మృత్యువు విషయంలో అర్జునుడు శోకించవలసిన కారణం లేదు. పైగా వారు తమ పాత శరీరాలను విడిచి క్రొత్త శరీరాలను పొందుతూ తిరిగి నూతన శక్తిని పొందబోతున్నందుకు అతడు ఆనందించాలి. జీవితంలో మనిషి చేసే కర్మను బట్టి నానా రకాలైన సుఖ దుఃఖాల కొరకు అటువంటి దేహ మార్పులు కలుగుతాయి. భీష్ముడు, ద్రోణుడు పవిత్రాత్ములైనందున తర్వాతి జన్మలో నిశ్చయంగా ఆధ్యాత్మిక దేహాలను పొందబోతున్నారు, లేదా కనీసము ఉన్నతమైన లౌకిక భోగానికి దేవతా శరీరాలను పొందుతారు. కనుక ఇందులో ఏది జరిగినా చింతకు కారణమే లేదు. వ్యక్తిగత ఆత్మ, పరమాత్మ, భౌతిక ఆధ్యాత్మిక ప్రకృతుల స్థితులకు సంబంధించిన పరిపూర్ణ జ్ఞానము కలిగియున్నట్టి వ్యక్తి ధీరుడని పిలువబడతాడు. అటువంటి వాడు దేహ మార్పుచే ఏనాడూ మోహం చెందడు. ఆత్మ ముక్కలుగా ఖండించబడదనే విషయం ఆధారంగా ఆత్మ యొక్క అద్వయత్వానికి సంబంధించిన మాయావాద సిద్ధాంతాన్ని త్రోసిపుచ్చవచ్చును. ఆ రీతిగా వ్యక్తిగత ఆత్మలుగా ఖండించబడడం భగవంతుడిని ఖండింపబడేవానిగా లేదా మార్పు చెందేవానిగా చేస్తుంది. భగవంతుడు మార్పు రహితుడనే సిద్ధాంతానికి ఇది వ్యతిరేకమే అవుతుంది. గీతలో ధృవపరపబడినట్లు భగవదంశలు నిత్యముగా నిలిచి ఉండి సనాతనములు చరులుగా పిలువబడతారు. అంటే భౌతిక ప్రకృతికి పతనం చెందే స్వభావం వారికి ఉంటుంది. ఈ అంశాలు శాశ్వతంగా అలాగే ఉన్నారు. ముక్తి తరువాత కూడా వ్యక్తిగత ఆత్మ అంశగానే నిలిచి ఉంటుంది. కానీ ముక్తిని పొందిన తర్వాత అది భగవంతునితో ఆనందము, జ్ఞానముతో కూడిన నిత్య జీవితాన్ని గడుపుతుంది. ప్రతి దేహంలోనూ నిలిచి ఉండి పరమాత్మునిగా తెలియబడేవానికి ప్రతిబింబ సిద్ధాంతాన్ని అన్వయించవచ్చును. అతడు వ్యక్తిగత జీవునికి భిన్నమైన వాడు. ఆకాశము నీటిలో ప్రతిబింబించినప్పుడు ప్రతిబింబములో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కూడా కనపడతాయి. నక్షత్రాలను జీవులతో పోలిస్తే సూర్యుని లేదా చంద్రుని భగవంతునితో పోల్చవచ్చును. అర్జునుడు జీవాత్మకు ప్రాతినిధ్యమయ్యాడు కాగా దేవదేవుడైన శ్రీకృష్ణుడు పరమాత్ముడు. 4వ అధ్యాయము మొదట్లో స్పష్టము కానున్నట్లు వారు ఒకే స్థాయిలో లేరు. అర్జునుడు శ్రీకృష్ణునితో సమాన స్థాయిలో ఉన్నవాడైతే శ్రీకృష్ణుడు అర్జునుని కంటే ఉన్నతుడు. కాకపోతే వారిద్దరి మధ్య ఉన్నట్టి ఉపదేశకుడు ఉపదేశితుడనే సంబంధము అర్ధరహితమవుతుంది. వారిద్దరూ కూడా మాయచే మోహితులైతే ఒకడు ఉపదేశకుడు, ఇంకొకడు ఉపదేశితుడు కావలసిన అవసరమే లేదు. మాయాబంధంలో ఉన్నప్పుడు ఎవ్వడు ప్రామాణిక ఉపదేశకుడు కాలేడు. కనుక అటువంటి ఉపదేశము
వ్యర్థమవుతుంది. ఇట్టి పరిస్థితులలో మాయామోహితుడైన విస్తృత జీవుడగు అర్జునుని కంటే ఉన్నత స్థానంలో ఉన్నట్టి శ్రీకృష్ణుడు దేవాదిదేవునిగా అంగీకరించబడ్డాడు.